యూరప్‌లో విభేదాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఏదైతే చొరబాటుదారులను శరణార్థులుగా గుర్తించాలో, ఒకవేళ గుర్తించని దేశం అంటే అట్లాగా ఆశ్రయం ఇవ్వని యూరప్ దేశం ఎవరైనా సరే, ఒక్కొక్క శరణార్థికి ఇంతని డబ్బులు కట్టాలంటే, ఆ దేశంలో తీసుకోపోతే వేరే దేశంలో ఆళ్ళని ఉంచితే, వాళ్ళకయ్యే ఖర్చుని ఈ దేశం భరించాలి. ఇది ఒక ఫార్ములాగా పెడితే, దాన్ని హంగరీ ఆ మధ్యన చేతనేం చేసుకోబోని మేము రానివ్వం పొమ్మనమని చెప్పింది. ఇటలీ కూడా డిపోర్టేషన్ పాలసీ ఓ పక్కన అమలు చేస్తోంది. మరోవైపున ఫ్రాన్సు, బ్రిటను లాంటి దేశాల్లో పెద్ద ఎత్తున స్థానిక ప్రజలే ఉద్యమిస్తున్నటువంటి చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా స్లోవేకియా యూరోపియన్ యూనియన్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌కి ఇస్తున్నటువంటి నిధుల్లో యూరోపియన్ ఎయిడ్ ఏదైతే ఉందో దాంట్లోనే డబ్బులు నొక్కేశారు. $177 బిలియన్ యూరప్ ఉక్రెయిన్‌కి పంపిస్తే ఆ డబ్బులు ఏమైపోయినాయో తెలీదు. ప్రైవేట్ పాకెట్స్‌లోకి వెళ్ళిపోయినాయి అన్నటువంటి ఒక పెద్ద కరప్షన్ ఆరోపణ చేయడం ద్వారా యూరోపియన్ యూనియన్‌లో విభేదాల్ని ప్రత్యక్షంగా చూపించినట్టయింది.